తమ ప్రభుత్వం అధికారం చేపట్టాక రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఉద్యోగాలు ఇచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో పేరుకుపోయిన ఖాళీలను భర్తీ చేస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టం లేక ప్రతిపక్షాలు అడ్డుకునే కుట్ర చేశాయని సీఎం ఆరోపించారు. సివిల్స్ కు సిద్దమవుతున్న నిరుద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, సివిల్స్ లో ఉద్యోగాలు సాధించి రాష్ట్రానికి పేరు తేవాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్న ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఉమ్మడి రాష్ట్రానికంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో మాకు ఎక్కువగా అన్యాయం జరిగిందని ఆలోచన చేసే పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అలాంటి పరిస్థితుల సందర్భంలో తెలంగాణ యువత సహకారంతో ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఏర్పడ్డది. అప్పటి వరకు ప్రగతి భవన్గా పిలువబడే ఈ ప్రాంగణం భారత పాకిస్తాన్ సరిహద్దుల మధ్య ఏ విధంగా ముళ్ళ కంచెలేసి ఎప్పుడు పహారాలు కాస్తూ సైన్యం మోహరించి ఉంటుండేనో, ఈ భవంతుల చుట్టూతో కూడా ముళ్ళ కంచెలతోటి అదే విధమైన పోలీసుల పహారాల చుట్టూత ఎప్పుడు నిరంతరం కాపలా ఉంటుండే. అలాంటిది డిసెంబర్ 7, 2023 నాడు మధ్యాహ్నం 1 గంటకు ఈ భవంతుల చుట్టూతో ఉన్న ముళ్ళ కంచెల్ని పటాపంచలు చేస్తూ బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ఇందులో ప్రవేశం కల్పించడం జరిగింది. ఈరోజు బలరాం మన సింగరేణి సీఎండీగా ఉన్న ఒక గిరిజన యువకుడు 50 రూపాయల పుస్తకం కొనడానికి లేకపోయినా చేనెంబర్ బస్టాండ్లో చేనెంబర్ చౌరస్తాలో ఒక కూలీగా పనిచేస్తూ అక్కడి నుంచి ఐఆర్ఎస్కు సెలెక్ట్ అయ్యి ఈరోజు సింగరేణి సీఎండీగా రాణించిండు అని అంటే కష్టంతో పాటు కమిట్మెంట్ ఉండడం అనేది చాలా ముఖ్యం. ఆర్థిక పరిస్థితులు 2000 రూపాయల కోచింగ్ సెంటర్ కట్టాలన్న కష్టమైన పరిస్థితులు, కాస్తో కూస్తో వెసులుబాటు దొరికితే చాలామంది ఆ విధంగా ఎంపికైన వాళ్ళు ఉన్నారు. అందుకే ఈరోజు ఆ చిన్న దిగువ స్థాయిలో ఉపాధి హామీ కూలీకి వెళ్ళే వాళ్ళ పిల్లలు కూడా ఈరోజు సివిల్స్కు ప్రిపేర్ అయ్యే సందర్భంలో వాళ్ళు ఢిల్లీ లాంటి నగరాలకు వెళ్ళి ఉండడమే కష్టం, అందులో ఖర్చులు భరించాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. కాబట్టి సింగరేణి సంస్థ నుంచి ఆర్థిక సహాయాన్ని అందించాలని మొదటి విడత 1,00,000 రూపాయలు, ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు సరిపోతాయంటే ఒకవేళ సరిపోకపోవచ్చు. కాకపోతే ఈ ప్రభుత్వము మాకు అండగా నిలబడ్డది, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుంటుంది అని ఒక మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈరోజు మీరు టాప్ ర్యాంక్లో వచ్చి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి సేవలు అందిస్తే మంచిది. ఒకవేళ మీరు ఇతర రాష్ట్రాలకు లేకపోతే జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వంలో మీరుండి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన సహకారాన్ని అందిస్తే మరీ మంచిది. ప్రతి ఒక్కరూ ఈరోజు ఇంటర్వ్యూలకు వెళ్ళే 20 మంది కూడా సివిల్స్కు సెలెక్ట్ అవ్వాలని మా వైపు నుంచి సంపూర్ణమైన మద్దతు ఇవ్వడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మొదటి సంవత్సరంలో డిసెంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 7, 2024 ఒక్క సంవత్సరాన్ని కులబద్దగా తీసుకుంటే 55,143 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు మన ప్రభుత్వం చేపట్టింది. మనం జీవోలు ఇచ్చినప్పుడు ఎవరు ప్రశ్నించలే, మన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ప్రశ్నించలే. ఎప్పుడైతే మనం ఈ పోటీ పరీక్షలు నిర్వహించి 563 నియామకాలు చేపడతామని ప్రతిపక్షానికి ప్రధానంగా నమ్మకం వచ్చిందో లీగల్ లిటిగేషన్స్ మొదలుపెట్టారు. కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి వీధుల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఏదో ఒక రకంగా గ్రూప్ 1 పరీక్షలను అడ్డుకొని నియామకాలు చేపట్టకుండా కాలయాపన చేయాలన్న ఆలోచనతో కుట్ర చేస్తే కూడా ఆ కుట్రలను అన్నిటిని తిప్పికొట్టి న్యాయస్థానంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ సక్రమమే, సరైనవే, ప్రభుత్వం నియామకాలు చేపట్టవచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ప్రభుత్వానికి న్యాయస్థానాలు అండగా నిలబడి ఈరోజు గ్రూప్ 1 పరీక్షల్ని కూడా పూర్తి చేసుకొని మార్చి 31 లోపల 563 మంది గ్రూప్ 1 ఉద్యోగస్తులను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నియామకాలు చేపట్టబోతున్నాము. ఇది ఒక గొప్ప విజయము తెలంగాణ రాష్ట్రంలో ఈ సంవత్సర పరిపాలనలో అని చెప్పి ఈ సందర్భం మీకు అందరు గుర్తు చేస్తున్నాను.